హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను సౌజన్య. సో ప్రతి ఒక్కరికి కూడా కంఫర్ట్ జోన్ కావాలి, చాలా ఇష్టం కంఫర్ట్ జోన్ అంటే. కానీ లైఫ్లో కంఫర్ట్ జోన్లో ఉంటే మంచిదా ఆర్ఎస్ లేదు అంటే రిస్క్ చేస్తే మంచిదా డౌట్ ఉంది కదా, నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. సో క్లారిటీ తీసుకోవడానికి మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ రాజరాజేశ్వరి గారిని నేను స్టూడియోకి రమ్మని చెప్పాను. సో ఆవిడ చెప్తాన్నారు కొన్ని టిప్స్, ఫాలో అయిపోయి హాయిగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం. నమస్తే రాజరాజేశ్వరి గారు. నమస్తే సౌజన్య గారు. సో చెప్పండి, అడగండి, నేను చెప్తాను. ఎస్, తప్పకుండా, మాకు అదే కావాలి, మీరు చెప్పడమే కావాలి. లైఫ్లో అందరికీ కంఫర్ట్ జోనే కావాలి. కంఫర్ట్ జోన్ అంటే చాలా ఇష్టం. వన్స్ కంఫర్ట్ జోన్ కొంచెం అటు ఇటుగా డిస్టర్బెన్స్ వచ్చిందా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే ప్రాబ్లం వస్తే ఫేస్ చేయకుండా ప్రాబ్లమ్ని చూసి భయపడి వెళ్ళిపోతారు. అంటే ఎవరైనా కానీ కంఫర్ట్ జోన్లోనే ఉంటే మంచిదా, సమ్ టైమ్స్ రిస్క్ చేస్తే మంచిదా జీవితంలో? అసలు ఏమి చేయకుండా అలా గమ్మునైతే ఉండలేం కదా, ఏదో ఒకటైతే చేయాలి కదా. ఓకే, మీరైతే ఏమనుకుంటారు? మీకు కంఫర్ట్ జోన్ ఇష్టమా లేక రిస్క్ తీసుకోవడం ఇష్టమా? ప్రతిసారి కంఫర్ట్లే ఉంటాం, అప్పుడప్పుడు జరా కావాలి కదా, అప్పుడప్పుడు మాత్రం రిస్క్ తీసుకుంటారు. ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ అంటే మసాలాలు ఉండాలి, లేకుండా నువ్వు తుప్పు కారంతో తినలేం కదా. అవన్నీ మసాలా దినుసులు పడితేనే దానికి టేస్ట్ ఉంటుంది. జీవితం కూడా అంతే. కరెక్టే, మీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అని అర్థమైంది నాకు. ఎస్. అసలు కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు నచ్చినట్టుగా నేను ఉంటూ అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కంఫర్ట్ జోన్ అని నేను అనుకుంటున్నా. ఎవరి థాట్ ప్రాసెస్ బట్టి వాళ్ళ కంఫర్ట్ జోన్ ఫీల్ అవుతారు. అంతేనా, ఇంకేదన్నా ఉందా కంఫర్ట్ జోన్ అంటే? కంఫర్ట్ జోన్ అంటే మీరు అన్నట్టుగా మనకు నచ్చినట్టుగా మనం ఉండడం, మనకి గడిచిపోతుంది కదా, మనం హ్యాపీగా ఉన్నాం కదా, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని అనుకోవడం, సేఫ్టీ ఫీల్ అవ్వడం, ఓకే, రిలాక్స్డ్గా ఉండడం. సేఫ్టీ ఫీల్ అవ్వడం అంటే మనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సగటు మనిషిగా తీసుకుంటే అప్పులు ఏం లేకుండా, ఈఎంఐలు ఏం కట్టకుండా, అన్నీ క్లియర్ అయిపోయి ఇంట్లో ప్రశాంతంగా ఒక ఫ్యామిలీ ఉండి ఇంట్లో ఉండాల్సిన సామాన్లు అన్నీ సమకూర్చుకుని ఒక కారు ఉండి ఒక సొంత ఇల్లు ఉంటే ఆటోమేటిక్గా ఏం ఫీల్ అవుతారు? నేను సేఫ్ జోన్లో ఉన్నాను, నాకేం పర్లేదు చాలు అని రిలాక్స్ అయిపోతారు. సో ఆ జోన్లో ఉండడం కంఫర్ట్ జోన్. రిస్క్ అనేది ఏంటంటే అందులోంచి బయటికి రావాలి. ఓకే, దీని కనెక్టివిటీ మాట్లాడదాం. ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే రిస్క్ అంటే ఫెయిలియర్ ఎక్కడ వస్తుందా అన్న భయం. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి ఎందుకు రారంటే భయం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ భయం. ఆ భయం అనేది కూడా ఎందుకు? ఏమో నేను ఇప్పుడు ఈ అడుగు తీసుకున్నానంటే అది అవుతుందా లేదా. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు. తను హ్యాపీగా నెలకు 1 లక్ష రూపాయలు శాలరీ వస్తుంది, తనకి ఏ ఇష్యూస్ లేవు, హ్యాపీగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఇంకొక దగ్గర జాబ్ వెతుక్కోండి అని చెప్పారనుకో ఎవరైనా, తను ఏమనుకుంటాడు? ఎందుకు వెతుక్కోవాలి, నాకు ఆల్రెడీ నేను హ్యాపీగా ఉన్నాను కదా. ఏమో ఈ కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి వెళ్తే నాకు అక్కడ ప్రాజెక్ట్ ఎన్నాళ్ళు ఉంటుందో, తర్వాత పోతుందో, ఉంటుందా లేదా, తర్వాత బెంచ్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే జాబ్ పోతుందా, ప్రాజెక్ట్ వెళ్ళిపోతే గ్యారంటీ ఉంటుందా లేదా జాబ్ది, మళ్ళీ ప్రమోషన్ రావాలంటే ఇంకొక 2-3 years అయితే కానీ నాకు ప్రమోషన్ రాదేమో, లేకపోతే నాకు ఆన్సైట్ రాదేమో, ఇలాంటి రకరకాల విషయాలతోటి భయపడతారు. భయపడి ఎందుకు ఉన్న చోట హ్యాపీగా ప్రశాంతంగా గడిచిపోతుంది కదా, ఇక్కడే ఉందాంలే అనేసి ఉండిపోతారు. సో భయం అనేది ఫస్ట్ పాయింట్. అందుకే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకూడదు అని అనుకుంటారు. ఓకే, దట్స్ ద మెయిన్ థింగ్. అయితే కంఫర్ట్ జోన్లోనే మీరు ఎప్పుడు ఉండిపోవడం వల్ల మీ క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే అన్నీ ఉన్నాయి నాకు, ఇంక ఫర్దర్గా నేను ఎందుకు ఆలోచించాలి, ఏమన్నా దేని గురించి ఎందుకు ఆలోచించాలి, నేను నాకేంటి అవసరం? మీ పొటెన్షియాలిటీ మీది, మీ పొటెన్షియాలిటీ మీది మీకే తెలియదు. యు ఆర్ వెరీ వెల్ టాలెంటెడ్, కానీ మీ కంఫర్ట్ జోన్లో ఉండిపోయేసరికి అది బయటికి రాదు, మీకే తెలియదు మీకు ఆ టాలెంట్ ఉందని. ఓకే, అంటే హనుమంతుడి బలం ఏంటో హనుమంతుడికి ఎగ్జాక్ట్లీ ఇంకొకరు గుర్తు చేస్తే తప్ప తెలియలేదు. అవునా? అవును. సో ఇక్కడ కూడా అంతే, ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మీ క్రియేటివిటీ మీకు తెలియదు, మీ పొటెన్షియాలిటీ మీకు తెలియదు. భయం అనేది ఏ విషయంలోనైనా అడుగు ముందుకు వేయాలంటే భయం. మనకెందుకులే, పోతే పోయింది, మనం బాగానే ఉన్నాం కదా అన్న ధోరణిలోకి వెళ్ళిపోతారు మీరు. అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఒక దగ్గర అలాగా స్టక్ అయిపోయి ఉండిపోతుంది, స్టేబుల్గా ఉండిపోతుంది. స్టేబుల్ అని కూడా అన్ను, ఒక చోట అలా ఉండిపోతుంది. ఫర్దర్గా మీరు ఇంకా ఆలోచించరు. ఫర్దర్గా
ఇంకా డెవలప్మెంట్ వైపు వెళ్ళరు. సో మీ ఎంటైర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. అదే రిస్క్ అనుకోండి, రిస్క్ తీసుకుందాం అని ఎవరైనా అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ వాళ్ళు అన్కంఫర్టబుల్ జోన్కి రావాలి. ఓకే. యు గాట్ ద పాయింట్. కంఫర్టబుల్ జోన్ నుంచి అన్కంఫర్టబుల్ జోన్కి రావాలి. అన్కంఫర్టబుల్ జోన్ అంటే మీరు ఎప్పుడైతే రిస్క్ తీసుకుందామని ఒక అడుగు ముందుకేస్తారో ఇనిషియల్లీ అది ఇబ్బందిగా ఉంటుంది. అది అన్కంఫర్టబుల్ జోన్. ఆ అన్కంఫర్టబుల్ జోన్కి వస్తే తప్ప మీరు రిస్క్ అనేది తీసుకోలేరు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఒక చోట ఒకరిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు భయపడ్డారు అనుకోండి, ఏమో నేను సరిగ్గా చేస్తానా చేయను, వాళ్ళు ఏమనుకుంటారు, నేను కెమెరా ముందు ఎలా కనిపిస్తాను, నేను సరిగ్గా క్వశ్చన్స్ వేస్తానా లేదా అని భయపడుతున్నారు అనుకోండి, మీరు ఆల్రెడీ అంతకుముందున్న వర్క్లోనే ఉండిపోతారు. లేదు అని అనుకున్నారు అనుకోండి, అడుగు ముందుకేస్తారు. లేదు ట్రై చేద్దామని ముందుకు ఎప్పుడైతే అడిగేస్తారో ఇనిషియలీ అక్కడికి వెళ్ళేంత వరకు భయం ఉంటుంది. ప్రతి మనిషికి అది బై డిఫాల్ట్ ఉంటుంది, అది కామన్. అది ఏదైనా ఒక కొత్త పని మనం చేసినా, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలనుకుని ఏమైనా చేయాలన్నా ఆ భయం అనేది ఉంటుంది. అది బై డిఫాల్ట్. అది పెద్ద భూతత్వంగా చూసుకోవాల్సిన అవసరం లేదు. అదే అన్కంఫర్టబుల్ జోన్ కూడా. ఎప్పుడైతే మీరు అక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది. ఇంకొక 2 ఇంటర్వ్యూస్ చేసేసరికి మీరే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మీకు. సో ఆ స్టార్టింగ్ నుంచి ఆ 1-2 ఇంటర్వ్యూస్ జరిగేంత వరకు ఉన్న టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో అది అన్కంఫర్టబుల్ జోన్. దాన్ని ఓవర్కమ్ చేస్తే మీరు ముందుకెళ్తారు, మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వగలుగుతారు. కంఫర్టబుల్ జోన్లో ఉంటే మీరు మీ గోల్ రీచ్ అవ్వలేరు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటారు. సో రిస్క్ అనేది తీసుకోవాలి. ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ దాకా వెళ్ళాలనుకుంటే ముందు అన్కంఫర్టబుల్ జోన్ నుంచి బయటికి రావాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అందులోంచి బయటికి రావాలి, మీరు అనుకున్నది సాధించాలి, ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే నెగిటివ్ విజువలైజేషన్ అనేది చేయాలి. అంటే ఎలా? మీరు పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, పాజిటివ్ థాట్స్ ఉండాలి అనేసి అనుకుంటారు. ప్రతిసారి అదే చెప్తారు, ఎవరైనా అదే అనుకుంటారు. ఎవరైనా తిట్టినా కానీ అది కాంప్లిమెంట్గా తీసుకోవడం. ఎగ్జాక్ట్లీ, అది పాజిటివ్ థింకింగ్లో ఉండాలంటారు. కానీ ఇందులో మీరు నెగిటివ్ విజువలైజేషన్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, ఏంటి ఇవిడ నెగిటివ్గా ఆలోచించమంటుంది ఏంటి అని అనుకోవచ్చు. నెగిటివ్ విజువలైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయట రాలేదనుకో, ఈ జోన్ నుంచి బయటికి రాలేదంటే నేను ఏం కోల్పోతాను, నేను ఎలా ఉంటాను, నా కెరియర్ ఎలా ఉంటుంది, నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందమ్మో, ఇందులోంచి రాకపోతే నేను ఇక్కడే ఇలాగే ఉండిపోతానేమో, నాకు ఇంకా నష్టం జరుగుతుందేమో, నేను అనుకున్నది సాధించలేనేమో అన్న థాట్ ఏదైతే ఉందో అది నెగిటివ్ విజువలైజేషన్ అన్నమాట. దాన్ని ఊహించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను అని అనుకుంటాను. కానీ అనుకోవాలి, ఎప్పుడైతే నేను ఇక్కడే ఉండిపోతానో నేను ఇంకా ముందుకు వెళ్ళలేను. అంటే ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ ప్రమోషన్ అనుకుందాం, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్లో ఉన్నాను, నేను హ్యాపీగానే ఉన్నాను అని అనుకుంటాను. కానీ నా వెనకాల వచ్చిన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. నేను ఇలాగే ఉంటే నేను మేనేజర్ అవ్వలేనేమో, నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి అదే పొజిషన్లో ఉన్నావు అంటే నీకు పని సరిగ్గా చేత కాదా, నీకు చేయడం చేత కాదా, లేకపోతే జనాలతో మాట్లాడడం చేత కాదా, అందుకే నువ్వు అదే పొజిషన్లో ఉన్నావు, నీకేం రాదు అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. వీడు కొత్త టూల్స్ ఏమి నేర్చుకోలేకపోతున్నాడు, నేర్చుకునే కాన్సన్ట్రేషన్ లేదు, ఆ గ్రాస్పింగ్ పవర్ లేదు, వీడికి అసలు తెలివి లేదు, అందుకే కంపెనీ వాళ్ళు వీడికి ప్రమోషన్స్ కూడా ఇవ్వట్లేదు అని అనుకుంటారేమో. అలా అనుకుంటే నాకు ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, వైఫ్ కూడా ఏంటి నీకు శాలరీ పెరగట్లేదు, పొజిషన్ రావట్లేదు, నాకు చుట్టుపక్కల వాళ్ళు నన్ను తిడుతున్నారు, నన్ను నాన్న మాటలు అంటున్నారు అని అనుకుంటారు. సో అక్కడ కూడా గొడవలు వస్తాయి. ఇలాంటి నెగిటివ్ థాట్స్ రావాలి. ఎప్పుడైతే ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయో, లేదు నేను ఇంకా ముందుకెళ్ళాలి అని అప్పుడు అనిపించి ఇమ్మీడియట్గా యూ విల్ టేక్ అ స్టెప్. సో నెగిటివ్ విజువలైజేషన్ అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్. ఎప్పుడైతే మీరు ఒక పర్టికులర్ సరౌండింగ్స్ నుంచి బయట రాలేకపోతున్నారో అలాంటి టైంలో నెగిటివ్ విజువలైజేషన్ చేయండి, ఆటోమేటిక్గా మీరు ముందుకెళ్తారు. సో ఆ కంఫర్ట్ జోన్ నుంచి రిస్క్ తీసుకోవాలన్నది థాట్ మీకు వస్తుంది. అలా వచ్చిందంటేనే యువర్ ఫస్ట్ స్టెప్ ఇస్ సక్సెస్. అన్కంఫర్టబుల్ జోన్ నుంచి ఇంకా ముందుకు వెళ్తారు. దట్స్ వేర్ యు స్టార్ట్ టేకింగ్ రిస్క్. సో కంఫర్టబుల్ జోన్ అనేది ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే, కానీ రిస్క్ అనేది తీసుకుంటేనే మీ గోల్ మీరు అచీవ్ చేయగలుగుతారు. ఫర్దర్గా మీకంటూ ఒక పేరు సంపాదించుకోగలుగుతారు, లేదా మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ సాధించగలుగుతారు. ఓకే, అంటే మన పాత్ అంటే మన
కెరీర్ సంబంధించి కనుక మనం మాట్లాడుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే ఎవరో మనకి రెడ్ కార్పెట్ వేయరు, మనకేం పాత్ చేయరు, ఎవరికి వాళ్ళే పాత్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఎవరికి వాళ్ళే వేసుకోవాలి. చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టాన్సెస్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఇప్పుడు మీరు అనుకుంటారు ఒక పని చెయ్యాలని, కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ వల్ల కాదు, లేకపోతే అది చాలా కష్టం, నువ్వు చేయలేవు అంటారు. ఆటోమేటిక్గా ఆ భయం అనేది మీ మైండ్లోకి వచ్చేస్తుంది. అలా చాలా కష్టం, నేను చేయలేనా, నేను చేయలేనేమో వాళ్ళు అంటున్నారు కదా ఎగ్జాక్ట్లీ అని ఒక రైట్ థాట్ ప్రాసెస్లోకి వెళ్తారు. సో అందుకని మీరు ఎవరితోటైతే తిరుగుతున్నారో, ఎవరితోటైతే మాట్లాడుతున్నారో ఆ సర్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ సోషల్ సర్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళ సోషల్ సర్కిల్లో మీరు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. వాళ్ళని చూసి రుచుడు వాళ్ళు ఎలా ఉన్నారు, మనం కూడా చేయాలి లేదా చేయగలుగుతాం అన్న థాట్ వస్తుంది. మీరు కూడా అలాగా వర్క్ చేయడానికి ట్రై చేస్తారు, ముందుకు వెళ్తుంటారు. సో మీ సోషల్ సర్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే హూ ఆర్ గివింగ్ మోరల్ సపోర్ట్ అందరూ ఇవ్వాలని లేదు. అంటే అంటే సెలెక్ట్ చేసుకునేది అనేది అంటే ఒక సిచ్యువేషన్ కూడా మనం షేర్ చేయాలంటే అంటే మనం చెప్పేది వినడం కావచ్చు, మనం చెప్పేదానికి సంబంధించి సపోర్టివ్గా మాట్లాడడం కావచ్చు, కైండ్ ఆఫ్ మోరల్ సపోర్ట్ అంటాం కదా. కొంతమంది మీరు చెప్పిన ప్రతిదీ తందన్న అంటారు కొంతమంది. ఇక్కడ మేబీ వాళ్ళకి మీతో పని ఉండొచ్చు, లేకపోతే వీళ్ళతో ఎప్పుడు ఇంతేలే, వాళ్ళు అన్నదానికి ఓకే అనేస్తే సరిపోతుంది అనుకోవచ్చు. కొంతమంది మిమ్మల్ని అపోజ్ చేస్తారు. సో వీళ్ళెందుకు మనకు సపోర్ట్ చేసి అవును కరెక్టే అంటున్నారు, వీళ్ళెందుకు కరెక్ట్ కాదంటున్నారు అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. ఓకే, అలా కొంతమందితో మాట్లాడి దాన్ని బట్టి మనం అది ఎందుకు ఆయన ఎందుకు అలా అన్నారు, ఈయన ఎందుకు ఇలా అన్నారు మనం అనలైజ్ చేసుకోవాలి. ఏది గుడ్డుగా వెళ్ళకుండా, ఏది గుడ్డుగా మైండ్లోకి పెట్టుకోకుండా యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్. ఓకే. ఇంకొకటి కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పబ్లిక్ స్పీకింగ్ చాలా కష్టం అనుకుందాం, మీకు పబ్లిక్ స్పీకింగ్ చాలా కష్టం అనుకుందాం. ఓ 10 మందితో నార్మల్గా మాట్లాడండి. వాళ్ళతో ఒక వారం రోజులు మాట్లాడిన తర్వాత మీకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. తర్వాత ఒక 20 మందితో మాట్లాడండి. ఆ తర్వాత మీ అంతటి మీరే మాట్లాడతారు. సో కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఇక్కడ మీకు కావాలని ఒక చిన్న స్టోరీ చెప్తా. ఓకే. కంఫర్ట్ జోన్ గురించి మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇది మేము కూడా వేరే చోట చదివినది విన్నదే. ఓకే. 2 రాజులు ఉన్నారట, ఉండేవారట 2 రాజులు. ఒక రాజు ఇంకొక రాజుకి ఈగిల్స్ గిఫ్ట్గా ఇచ్చారు, ఒక 2 ఈగిల్స్. ఆయనకి ఈగిల్స్ అంటే చాలా ఇష్టం, అప్పటికే చాలా ఉన్నాయి. ఈ 2 ఏంటంటే బంగారు వర్ణంలో ఉన్నాయి, అంటే గోల్డెన్ కలర్లో ఉండి చాలా అందంగా ఉన్నాయి ఈగిల్స్. ఓకే. ఒక 2 ఈగిల్స్ ఇచ్చారు. ఆయన తీసుకున్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక కేర్ టేకర్ని పెట్టారు, రోజు వాటి గురించి అన్నీ చూసుకోండి అని చెప్పాడు. బాగా ఫుడ్ పెట్టి అన్నీ బాగా చూసుకోమని చెప్పారు. ఎవ్రీడే ఆ ఈగిల్స్ని రాజుగారు వెళ్ళి చూసుకుంటున్నారు, ఎంత బాగున్నాయి, ఎదిగాయా లేదా, ఎంతలా అని. బాగానే ఎగురుతున్నాయి ఇవన్నీ అనేసి. ఒకరోజు ఏమనుకున్నారంటే, ఓకే సర్టెన్ ఏజ్కి వచ్చాయి, బాగా ఎగురుతున్నాయి, నేను ఇవి కూడా చాలా అందంగా తయారయ్యాయి, మా చుట్టుపక్కల ఉన్న వేరే రాజులకి, నా ఫ్రెండ్స్కి అందరికీ చూపించుకోవాలి అనేసి అనుకుని హీ ఇన్వైటెడ్, అంటే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ రాజులు పిలిచారు, ప్రజలను కూడా పిలిచారు. పిలిచి ఆ 2 గద్దెల్ని వదలమని చెప్పాడు. 2 ఎగిరాయి. ఒకటేమో అలా ఎగురుకుంటూ అలా పైకి వెళ్తూ ఉంది. అలా చుట్టూరు అన్ని వైపులా తిరుగుతూ హ్యాపీగా ఫ్రీగా తిరుగుతుంది, వస్తుంది. ఇంకొకటి అయితే వెళ్తుంది, 1 నిమిషం తర్వాత మళ్ళీ ఒక పర్టికులర్ చోటుకు వచ్చి కూర్చుని పోతుంది. మళ్ళీ పంపిస్తుంటే మళ్ళీ అలాగే వస్తుంది. ఓకే. రాజు చాలా ఫీల్ అయిపోయాడు అన్నమాట, చాలా అప్సెట్ అయిపోయాడు. ఏంటి ఇలాగా ఫ్లై అవ్వట్లేదు, ఎందుకు ఇది ఒకటి బాగానే వెళ్తుంది, ఇంకొకటి ఎందుకు ఇది అవ్వట్లేదని ఎంత ప్రయత్నం చేసినా కూడా అవ్వట్లా. మొత్తంకి రాజ్యంలో చాటింపు వేయించారు. ఎవరైతే ఇంకొక ఈగిల్ని కూడా ఎగిరేటట్టుగా చేస్తారు, చక్కగా అది కూడా ఇంకొకటి దానిలాగా ఎలాగ చేస్తారో వాళ్ళకి 1000 వరహాలు ఇస్తాము అన్నారు. ఓకే. చాలామంది వచ్చారు, ఎవరు ఏం చేయలేకపోయారు. ఈయన చాలా ఫీల్ అయిపోయాడు. ఒకరోజు అలా వెళ్తుంటే చూశాడు, 2 ఈగిల్స్ చాలా చక్కగా ఫ్రీగా హ్యాపీగా తిరుగుతున్నాయి, ఎగురుతున్నాయి. ఈ రాజుకి అర్థం కాలేదు, ఏంటి ఎలాగ ఇంత సడన్గా ఎలా అయిపోయింది అని చెప్పి ఆ కేర్ టేకర్ని పిలిచాడు. ఏమైంది అంటే, కొన్ని రోజుల క్రితం ఒక అతను వచ్చాడండి, అతను వచ్చి ఇదంతా చేశాడు, ఎలా చేశాడో నాకు తెలియదండి, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఓకే. అతన్ని పిలిపించి అతనికి 1000 వరహాల బదులు 2000 వరహాలు ఇచ్చాడు. ఓ ఓకే. అంటే హ్యాపీనెస్ అనమాట. ఆ ఇంకొక ఈగిల్ కూడా ఫస్ట్ ఈగిల్ లాగా బాగా ఎగురుతుంది, తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అవుతుంది అని. ఏం చేసావు
ఆయన అన్నాడు, మహారాజా నేను కొన్ని రోజులు చూశాను, ఇది ఎందుకు ఎగరట్లేదు, ఎగురుతుంది కానీ వచ్చి మళ్ళీ ఒక చోట ఉండిపోతుంది, ఎందుకు అనేసి చూశాను. అది ఎగిరిన ప్రతిసారి తను ఒక చెట్టు కొమ్మకి వచ్చి ఆగిపోతుంది, అక్కడే ఉండిపోతుంది, ఎగురుతుంది మళ్ళీ వచ్చి అక్కడే ఉండిపోతుంది. నేను ఆ కొమ్మని నరికేశాను, ఆ కొమ్మ తీసేశాను నేను. ఓకే. ఆ కొమ్మని అది ఎగిరిన తర్వాత నేను ఆ కొమ్మని తీసేశాను. దానికి ఆ కొమ్మ కనిపించలేదు. ఎక్కడుందా ఏంటా అని అటుపక్క ఇటుపక్క చుట్టూరు అంతా తిరుగుతూ ఉంది, అయినా దానికి కనిపించలేదు. ఇంకొక చోట వెతుక్కుంది, దానికి అది నచ్చలేదు, మళ్ళీ ఎగరడం మొదలెట్టింది. అలా రోజు ఎగురుతూ ఉంది. తనకి రోజు ఏదైతే అలవాటైన కొమ్మ ఉండిందో అది దానికి కనిపించలేదు. కానీ ఈ ఫస్ట్ ఈగల్ ఏదైతే ఎగురుతుందో దాంతో పాటుగా అది కూడా ఎగరడం మొదలుపెట్టింది, హ్యాపీగా ఎగురుతూ ఉంది అన్నాడు. ఓకే. అది నరికేయడం వల్ల ఎలా ఎగురుతుంది అని అడిగాడు రాజు. సమేత లాజిక్ ఉందని అర్థమవుతుంది కానీ ఎక్కడో అర్థం. రైట్, ఎలా ఎగురుతుంది, అది నరికేసినంత మాత్రం ఇలా ఎందుకు ఎగురుతుంది? ఎందుకంటే అదొక కంఫర్ట్ జోన్లో ఉండిపోయింది, ఇది నాది. ఓకే, ఇంతవరకు ఎగిరితే చాలు. ఓకే, ఇక్కడ ఎలాగా నాకు తిండి పెడతారు, ఎలాగా నన్ను బాగా చూసుకుంటున్నారు, ఎగిరినా ఎగరకపోయినా నాకు కడుపు నిండిపోతుంది, నాకెందుకు అని అది ఎగిరినట్టు ఎగురుతుంది, వచ్చి దాని ప్లేస్లో పర్టికులర్గా ఏదైతే అనుకుందో ఆ కొమ్మ మీద వచ్చి ఉండిపోతుంది హ్యాపీగా. ఎప్పుడైతే అది తీసేసామో అప్పుడు తన ఫ్రెండ్ ఏదైతే ఉందో ఇంకొక ఈగల్, దాంతో దానికి స్నేహం పెరిగింది. చుట్టుపక్కల అన్ని అబ్జర్వ్ చేస్తుంది, ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఉంది అని తెలుసుకుంది. అది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చింది. ఓకే, అర్థమైందా? అర్థమైంది. సో కంఫర్ట్ జోన్ లో ఉంటే నువ్వు ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఎప్పుడైతే నువ్వు అందులో కప్పలా ఉండిపోతుంది, అక్కడే ఆగిపోతుంది. అక్కడి నుంచి బయటకు వస్తేనే సో ప్రపంచం ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే తనతో ఉన్న, ఇందాక నేను సోషల్ సర్కిల్ చెప్పాను కదా, తనతో ఉన్న ఇంకా ఈగల్ ఏదైతే బాగా ఎగురుతుందో దాంతో పాటు దీనికి ఫ్రెండ్షిప్ పెరిగింది, దాంతో పాటే ఎగిరింది. అది కూడా